తల్లి బులుగు బట్ట నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటున్నా, కాదని అన్నట్ల పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బట్ట నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి వినపడట్లేదా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, వాటర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే ఎంత 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తారు. ఇంకా మూడో హామీ, రైతుని ఆదుకునేదానికి, ఆత్మహత్యలు తగ్గించేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు అందించబోతుంది. దాంతోపాటు 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా చెప్పండి గట్టిగా, ఏంటది? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందర బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా ఈరోజు బీసీల వెన్నముక్క ఎరగొట్టాడు ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా నువ్వు బీసీలకి పొడిచింది పీకింది ఏంటని ప్రశ్నిస్తున్నా. ఈరోజు 300 బీసీల గొంతులు కోసేశాడు. ఏకంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ సైకో జగన్. అంతేకాదు బీసీ సోదరులకి రావాల్సిన 75,000 కోట్ల నిధులు కూడా పక్కదారి మళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే బీసీలు పడుతున్న కష్టాలు చూశాం. దాదాపు 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు. అందుకే నిన్నగాక మొన్న జై హో బీసీతో బీసీ డిక్లరేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంలో బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటిన సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. బీసీలు కాపాడడానికి బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఆదరణ పథకం ద్వారా పన్నిముట్లు కూడా అందజేసేదానికి 5,000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కూడా మేము కేటాయిస్తాం. ఇంకా బీసీ సోదరులకి చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందిస్తున్నాము. మన ఇంటిలో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా తరతరాలుగా మనం పడుతున్న ఒక ఇబ్బంది ఉంది. మనం బీసీలని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. పదే 6 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆఫీసర్ల చుట్టూ తిరిగి సర్టిఫికెట్ల కోసం తిరగాల్సి వస్తుంది. బీసీలకి పర్మనెంట్
పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పూర్తవుని బీసీ భవనాలన్నీ మన ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అనంతపురం అంటే చాలా ప్రేమ. అందుకే వస్తున్నా బాలేబాబు జోలికి వెళ్ళొద్దు బ్రదర్. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు డాష్. అమ్మా మీరందరూ చూశారు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశారు. కరూరు జిల్లాకి కార్లు తయారు చేసే పరిశ్రమ కియాని తీసుకొచ్చారు. కియా అనుబంధ రంగాల ద్వారా ఈరోజు 50,000 మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి ఒక అనంతపూర్ జిల్లాకి దక్కింది. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు 130,000 మంది రైతులకి 70% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అందించారు. అనంతాన్ని ఏకంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముందరికెళ్ళాం. అరటి రైతుల ఆదాయం 2 పెంచాం. కరువు వస్తే ఆనాడు నీళ్ళు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకే సంవత్సరం రైతుల అకౌంట్లో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా సాగునీతి ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. హంద్రినివా ఫేజ్ 2, హెచ్ఎల్సి హై లెవెల్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్, ఇలా చెప్పుకుంటా పోతే ఒక పోతంత పడుతుంది మనం చేసిన పనులన్నీ. ప్రజలందరూ ఆలోచించాలా. ఈరోజు రోడ్లు ఉన్నాయంటే, బ్రిడ్జ్లు ఉన్నాయంటే, ఆసుపత్రులు కట్టారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఏమా కరెక్ట్గా చెప్పినానా? తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చిందా?